సేవ కంప్లీట్ అయిపోయింది. ఇవాళ సాటర్డే. మేము ఇంక ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి దుర్గగుడి వెళ్ళి ఈవినింగ్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతాము. వైకుంఠ ఏకాదశికి మా సేవ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే సాటర్డే రోజు మేమంతా ఫ్రీ అయిపోయాము. అయితే లోకల్ టెంపుల్స్ కూడా చూద్దాము, ఎలాగో ఈవినింగ్ కదా మనది జర్నీ అనేసి ఇంకా మార్నింగే స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా ఒక ఆటో హైర్ చేసుకొని చుట్టుపక్కల ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్నీ చూపించమని చెప్పాము. ఇంకా అలా రెడీ అయిపోయాము. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యాము. నేను మా అక్క వాళ్ళు అంతా బ్యాక్ సైడ్ కూర్చున్నాము. అందరం కొంచెం సేపు షేర్ చేసుకున్నాము. మేము మటుకు మార్నింగ్ కూర్చున్నాము. బ్యాక్ వ్యూ బాగుంటుంది, వెదర్ కూడా అది సపోర్ట్ చేస్తుంది కదా అని ముందే కూర్చున్నాం అనమాట. ఇక్కడ నుంచి 2 kilometers దూరంలోనే సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. ఇది చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ వచ్చేసి అటుకులు పళ్ళు ఇచ్చి ఏదో చిన్న పూజ ఉంటుందంటండి. ఆ పూజ చేస్తే కంపల్సరీ సంతానం అవుతుంది అని పంతులు గారు చెప్తున్నారు. ఇఫ్ ఎవరన్నా ఇలాగా మీరు చిన్న తిరుపతి సైడ్ వస్తున్నారు, పిల్లలు లేరు అనుకున్న వాళ్ళు ఈ పూజ అంతా చేయించుకోండి, ఆయన కంపల్సరీగా అవుతారని చెప్తున్నారు. గుడి మటుకు చాలా పాత గుడి అండి. దీన్ని ఒక చిన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అని కూడా అంటారు. ఎందుకంటే దీని లోపల కృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా పూరి నుంచి చెక్క విగ్రహాలు కూడా తెచ్చి పెట్టారంటే ఇక్కడ లోపల ఉన్నాయి, చూద్దాము. ఇంకా అవన్నీ ఇంట్రెస్టింగ్గా అనిపించి కంపల్సరీ ఈ గుడికి వెళ్దామని వచ్చామన్నమాట. పూరి కంపల్సరీ వెళ్ళలేము అన్న వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ టెంపుల్ స్వామిని చూపించలేదు. ఇదిగోండి కృష్ణుడు, బలరాముడు, సుభద్ర అన్నమాట. చిన్న పూరి అని కూడా అంటారంట, పంతులు గారు చెప్తున్నారు. ఇవేనండి విగ్రహాలు. పూరి నుంచి చెక్క విగ్రహాలు వచ్చాయి, ఇక్కడ స్థాపన చేశారంట. చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. చాలా బాగుంది కూడా గుడి. ఇంకా బయటకు వచ్చేసరికి నక్షత్ర వృక్షాలు ఉన్నాయి ఇక్కడ. మన నక్షత్రం బట్టి ఏ వృక్షం ఉండి మళ్ళీ దానికి సంబంధించిన శ్లోకం అయి ఉంటాయి కదా, అవి రాసున్నాయి. చాలా బాగుంది. అక్కడ నుంచి ఒక 5 minutes దూరంలోనే కుంకుళ్ళమ్మ గుడి ఉంది. ఇక్కడ పోచమ్మ కూడా ఉన్నారనమాట. ఇంకా ఇందులో ఫోన్ అస్సలు అలౌడ్ లేదండి, జస్ట్ పైన తీశాను. ఇదిగోండి కుంకుళ్ళమ్మ గుడి, పోచమ్మ గుడి. లోపల జస్ట్ ఎంతవరకు తీయగలుగుతానో అంతవరకే తీశాను. అమ్మవారు మటుకు చాలా కళగా ఉందండి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా మంచిగా అనిపించింది, చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. ఇదండి కుంకుళ్ళమ్మ గుడి. ఇది వచ్చేసి ఎడవల్లి రామాలయము. దీన్ని చిన్న భద్రాచలం అని కూడా అంటారు అనమాట. ద్వారకా తిరుమల చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్ని కవర్ చేస్తున్నాము. ఎడవల్లి రామాలయం అంట ఇది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. వావ్, నేచర్ లవర్స్ కి అయితే సూపర్ స్పాట్ ఇది, ఎడవల్లి రామాలయం. లోపలికి ఫోన్ అలవ్ లేదన్నారు. ఇది ఎడవల్లి రామాలయం. చూడండి ఇక్కడ శబరి పళ్ళు తినిపిస్తుంది రాముడికి. బాగుంది కదా. చాలా ప్రశాంతంగా ఉందండి ఈ గుడి. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే సేమ్ భద్రాచలంలో ఎలాగ సీత అమ్మవారు అయ్యవారి ఒళ్ళో కూర్చొని ఉంటుందో ఇక్కడ కూడా అలాగే కూర్చొని ఉంది. మూర్తిలు అన్ని సేమ్ అనిపిస్తాయి. అందుకనే దీన్ని చిన్న భద్రాచలం అని అంటారంట, పంతులు గారు చెప్తున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ చూడండి ఎంత పాత టెంపుల్. సేమ్ భద్రాచలంలో లాగే ఉన్నారనమాట అయ్యవారు ఒడిలో సీతమ్మవారు, అందుకని చిన్న భద్రాచలం అంటున్నారు అనమాట. ఇదండి ఈ గుడి గురించి.
గుడి గోపురం చూసారా ఎంత బాగుందో. ఓల్డ్ టెంపుల్ అంటండి, ఎన్నో సంవత్సరాలు అయిందంట. ఇక్కడ నుంచి జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వెళ్ళాము. ఆటో కిందే దిగిపోయి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళామన్నమాట. అసలు మంచి అడవిలో ఉందండి ఈ గుడి, ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. పైకి వెళ్ళిన తర్వాత వ్యూ కూడా చాలా బాగుంది. ఫాగ్ ఉండడంతోనే అంత క్లియర్గా రాలేదు, కాకపోతే చాలా బాగుందండి. స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇలా ఉంది. సింపుల్గా చిన్నగా ఉంది, కాకపోతే కొండ మీద ఉన్నాడు. స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వినాయకుడు, నవగ్రహ, కాలభైరవుడు, మునీశ్వరుడు, ఇలా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి గుడి చుట్టూ. చాలా బాగుంది. సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, పాత గుడి ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. జంగారెడ్డిగూడెం పారిజాత వెంకటేశ్వర స్వామి గుడి, ఇది కూడా ఏలూరుకి దగ్గరలోనే ఉంది. ఈ గుడి వచ్చేసి పారిజాత వెంకటేశ్వర స్వామి గుడి, చాలా ఫేమస్ ఇక్కడ. ఇది శ్రీవారి ఈ గుడి వచ్చేసి పారిజాత వెంకటేశ్వర స్వామి గుడి, చాలా ఫేమస్ ఇక్కడ. ఇది శ్రీవారి పాదాలు. స్వామివారు లోపల ఇలా ఉంటారంట. చూద్దాం మనం లోపలికి వెళ్ళి. ముక్కోటి ఏకాదశి అయింది కదా, చూడండి ఎంత బాగా అలంకరించారో పూలతోని. ఎంట్రన్స్ లో ఇలా అలంకరించారు, చాలా బాగుంది గుడి మటుకు. చాలా ఓల్డ్ టెంపుల్ అంట, చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు ఇక్కడ. స్వామివారి సన్నిధి చాలా బాగుంది. స్వామివారు చాలా హైట్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. చుట్టుపక్కలంతా ఇలా ఉందన్నమాట. వచ్చిన వాళ్ళు ఇలాగా కూర్చొని ప్రసాదాలు తింటున్నారు. ఎక్కువ లోపలి తీయడానికి కుదరలేదు, తెలుసు కదా గుడిలో ఫోన్ అలౌడ్ ఉండదని. ఇక్కడ వరకే అన్నమాట. ఇది శ్రీ పారిజాత వెంకటేశ్వర స్వామి టెంపుల్. శ్రీకృష్ణ భగవానుడు ఇలా ఉన్నారు గుడి ప్రాంగణంలో. ఎంత కలర్ఫుల్ గా, క్యూట్ గా ఉన్నారు చూడండి. చాలా ప్రశాంతంగా ఉంది. అన్ని టెంట్ అవి వేసి ఉన్నారు. గుడిని క్లియర్ గా తీయలేకపోతున్నాను. అక్కడే జగన్నాథపురంలో సాయిబాబా టెంపుల్ ఉందండి. అసలు ఎంత బాగుందంటే గుడి, చాలా బాగా చేస్తారంట పూజలు అయ్యి. సరే చూద్దాము, ఇంకా టైం ఉంది కదా అనేసి ఇక్కడికి కూడా వచ్చాము. చూసారా ఎంత బాగుందో, సాయిబాబా విగ్రహాలు, మళ్ళీ దుని అన్నీ ఉన్నాయన్నమాట. చాలా స్పేషియస్గా ఉంది. ఎవ్రీడే 3 సార్లు హారతులు అవి కూడా అవుతాయంట. అక్కడ వచ్చేసి పెద్ద పిల్లర్ మీద సాయిబాబా మొత్తము ఏమంటారు, ఊరినంతా కాపాడుతున్నట్టు, నిలబడి చూస్తున్నట్టు పెట్టారు. అదొకటి చాలా బాగా అనిపించింది. ఎక్కడ చూసినా సాయిబాబా అండి. అసలు సాయిబాబా గుడి ఇంత బాగుంటుందా అనిపించింది. మనకి ఇటు సైడ్ ఇంత పెద్ద గుళ్ళు ఉండవు కదా, చిన్న చిన్న గుళ్ళే చూస్తూ ఉంటాము. నాకు చాలా స్పేషియస్గా అనిపించింది. ఇదిగోండి సాయిబాబా చక్కగా పర్పుల్ కలర్ షాల్తో డెకరేట్ చేశారు, ఆయన్ని రెడీ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇంకా అందరం అలా దండం పెట్టుకుంటూ ఉన్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాడు. పర్పుల్ ఇప్పుడు బాగా ట్రెండ్ కదా, సాయిబాబాకి కూడా వేసేసారనమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా అక్కడే పక్కన ఉయ్యాల్లో సాయిబాబాని ఉంచి ఉయ్యాలు ఊపాము.
చాలా క్యూట్గా ఉండే ఈ సాయిబాబా కూడా. చాలా టైం ఉంది మాకు అనేసి ప్రశాంతంగా అన్నీ చూసుకుంటూ వస్తున్నాము. ఇదిగోండి సాయిధుని ఇది. ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న విగ్రహాలు అన్నీ ఉన్నాయి. స్లోగా అన్నీ చూస్తూ ఉన్నాము. ఏంటంటే చాలా కలర్ఫుల్గా ఉందండి ఈ గుడి. సాయిబాబా చూసారా, ఇలాగ పిల్లర్ మీద సాయిబాబాని నించోబెట్టారనమాట. మొత్తము అందరినీ చూస్తున్నట్టు అనమాట అక్కడి నుంచి. దీన్ని ఏదో చెప్పారండి, నాకు గుర్తులేదు. ఇక్కడేమో ఈ విగ్రహం వచ్చేసి మొక్కలకి నీళ్ళేస్తున్నట్టు, ఈ సాయిబాబా వచ్చేసి వంట చేస్తున్నట్టు, అలాగా చాలా విగ్రహాలు ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి ఎవరు జనాలు లేరు. మార్నింగ్ అయితే చాలామంది ఉంటారంట. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి గుడి అంటండి. చెట్టు త్వరలో వెలిచారంట. చాలా నమ్మకమైన ఆంజనేయ స్వామి టెంపుల్ అంటున్నారు. చాలా బాగుంది ఎంట్రన్స్ అయితే. చూద్దాం దేవుడు ఎలా ఉన్నారో. ఫోన్ అలౌడ్ లేదు, చూద్దాం ఎంతవరకు తీయాలో అంతవరకు తీస్తాను. ఇక్కడ స్వామివారు వచ్చేసి మద్ది చెట్టులో వెలిసారంటండి, స్వయంభూ. విగ్రహం కూడా అలాగే చెట్టులోనే విగ్రహం లాగా ఉంది. ఆయన కొంచెం ఇలాగ సింధూరం కలర్ వేశారు. చెట్టు కూడా అలాగే ఉంది. మనము ఫోన్ అలవలేదు కాబట్టి అదంతా క్లియర్గా తీయలేకపోయాము. అయితే ఇక్కడ పిల్లలకి మొక్కులు తీర్చడము, అన్నప్రాసనలు చేయడం, నామకరణాలు చేయటము అవన్నీ చాలా ఆనవాయితండి. చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు చాలా మంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి స్వామివారి ఒళ్ళో పడుకోబెట్టి అక్కడే నామకరణం అవి కూడా చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. ఇదే ఎంట్రన్స్ అండి, స్వామివారి ఎంట్రన్స్. ఇంకా లోపల మనకు ఫోన్ అది అలౌడ్ ఉండదు కదా. స్వామివారి ఎంట్రన్స్ ఇదన్నమాట. లోపల వచ్చేసి చెట్టుకి చక్కగా హనుమాన్ వారు ఉన్నారు. సింధూరంతో చేసి అలంకరణది చేశారు. చాలా బాగా అనిపించింది. స్వామివారి సేవతో పాటు అన్ని గుళ్ళ దర్శనాలు కూడా చక్కగా చేసుకొని వచ్చామండి. నా ఈ సేవ టూర్ చాలా సక్సెస్ఫుల్ అయింది. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.